Hi students, welcome to Solutions. So today we are going to discuss another topic, that is the machine learning types. So in previous videos we discussed about what is machine learning and what is the process of the machine learning in background, what's happening in there. So మనం ప్రీవియస్ క్లాస్ లో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో మెషిన్ లెర్నింగ్ ప్రాసెసెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ దిస్ వీడియో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనరీ టాపిక్ అమ్మా. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. If it is worthy, so please share my video. Okay, thank you. So let's go into our topic, the types of machine learning. So basically, the machine learning is divided into three types. That is supervised machine learning, unsupervised machine learning, and reinforcement machine learning. Okay, there are basically three types. So one by one, నేర్చుకునే ముందు, so అసలు what is the learning? So what is the learning? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కార్ డ్రైవ్ చేయాలనుకోండి, అసలు కారు ఎలా డ్రైవ్ చేయాలో తెలియకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి కార్ నడపగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో బిఫోర్ గోయింగ్ టు డ్రైవ్ వీ నీడ్ టు లెర్న్ హౌ టు డ్రైవ్ కదా. ఎలా నడపాలి అనేది మనం ముందు నేర్చుకుని ఉండాలి. అండ్ ఏదైనా డాక్టర్ ఒక ఆపరేషన్ చేయాలంటే అతనికి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా అతను హౌ కెన్ హీ డూ ద ఆపరేషన్స్? జస్ట్ ఇమాజిన్. ఓకే, అలాగే మనం ఏదైనా వర్క్స్ చేయాలి అంటే మనకి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, దాని గురించి మనకి పూర్తిగా తెలియకుండా మనం చేయలేం. సో ద లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు డూ ద జాబ్ పర్ఫెక్ట్లీ. ఏదైనా పనిని మనం కరెక్ట్ చేయాలి అంటే దాని గురించి మనకి తెలిసి ఉండాలి. సో అట్లాగే మిషన్స్ కూడా, మిషన్ కూడా వర్క్ చేయాలి అంటే, ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే మిషన్ కూడా, సో ఇట్స్ నీడ్స్ సమ్ టెక్నికల్ లెర్నింగ్, ఇట్స్ నీడ్స్ సమ్ ట్రైనింగ్. ఓకే, సో ఆ లెర్నింగ్ ఎలా జరుగుతుంది? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో సి ద డెఫినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. Machine learning is a subset of artificial intelligence which enables the machine to automatically learn. మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సెట్. అనేది ఆటోమేటిక్ గా ప్రీవియస్ డేటా నుంచి, అంటే ఎక్స్పీరియన్స్ డేటా నుంచి నేర్చుకుంటూ కావలసినటువంటి ప్రిడిక్షన్స్ ని ఇస్తుంది. దిస్ ఇస్ ద మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్. చూడండి, సో ఇన్పుట్ డేటా, ఆల్రెడీ దీని గురించి నేను ప్రాసెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ లో చెప్పాను. సో ఇన్పుట్ డేటా ఎక్కడి నుంచి? డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. మన ఇన్పుట్ డేటాని ట్రైనింగ్ డేటాగా, టెస్ట్ డేటాగా డివైడ్ చేసుకొని, సో అల్గారిథం కి మనం ట్రైన్ చేస్తాం. అల్గారిథం ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి డేటాని, ఆ డేటాను బేస్ చేసుకున్న డేటాను ప్రాసెస్ చేసి ఒక మోడల్ ని, లాజికల్ మోడల్ బిల్డ్ చేస్తుంది. ఈ మోడల్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది ట్రైనింగ్ డేటా, దిస్ మోడల్ ఈస్ గోయింగ్ టు బి ప్రిడిక్ట్ ద వాల్యూస్. ఇక్కడ వచ్చినటువంటి అవుట్కమ్ ని మనం ఏం అంటామంటే న్యూ డేటా అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ప్రిడిక్షన్. సో దిస్ ఈస్ ఎంటైర్ థింగ్ అబౌట్ మెషిన్ learning. So this is the entire thing about machine learning. Now come to the main theme of this machine learning. Student. So machine learning contains a set of algorithms that work on a huge amount of data. Machine learning and total machine learning and a concept ఏంటంటే it is a group of algorithms, a set of algorithms. ఈ algorithms అన్ని దేని మీద వర్క్ అవుతాయి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. బ్యాక్గ్రౌండ్ మనకి చాలా డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తం మీద ఈ అల్గారిథమ్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అల్గారిథం వీఆర్ గోయింగ్ టు డూ ద టాస్క్. అంటే ఏంటంటే ఆ డేటాని మన అల్గారిథం ఫీడ్ చేసి పెట్టినటువంటి అల్గారిథమ్స్ మోడల్స్ ని బిల్డ్ చేస్తే, మోడల్స్ ఏం చేస్తాయి అంటే ఆ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తాయి. దిస్ ఇస్ ద ఎంటైర్ థింగ్ అబౌట్ ది మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్. సో కమ్ టు ది పాయింట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో ఓకే, లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాం. సో ఏ విధంగా, ఎన్ని రకాలుగా మనం మిషన్స్ ని ట్రైన్ చేస్తాం, లేదా మిషన్స్ ఎన్ని రకాలుగా నేర్చుకోగలుగుతాయి? సో బేసికలీ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రైట్, బేసికలీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్: సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. అండ్ అగైన్ దీస్ ఆర్ ఆల్ సబ్ డివైడ్స్ ఉన్నాయి. అంటే సూపర్వైజర్ టూ టైప్స్ డివిజన్ జరిగింది: క్లాసిఫికేషన్, రిగ్రెషన్. అన్సూపర్వైజ్డ్ క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్ అని ఇంకోటి ఉంది.
సో రీఎన్ఫోర్స్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ సమ్ టైప్స్. ఓకే, వీటన్నిటి గురించి సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో చూడండి, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. So before going to discuss about the first topic, just see, I am going to give the one line answer for each learning. So supervised machine learning పేరులోనే ఉంది సూపర్విజన్ అని. సో మనకి ఎట్లాగైతే ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి నేర్పిస్తుందో అలాగే మనం హ్యూమన్స్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద మెషిన్స్. ఇన్ అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో దెర్ ఇస్ నో సూపర్విజన్. అంటే ఒక వ్యక్తి కానీ ఒక పర్సన్ కానీ మిషన్ కి లేదా మోడల్ కి ట్రైనింగ్ ఇవ్వరు. సో బేస్డ్ ఆన్ ది డేటా ఆటోమేటిక్ గా మిషన్ ఆటోమేటిక్ గా ట్రైనింగ్ జరుగుతుంది. సో రీఎన్ఫోర్స్మెంట్ లో ఏం జరుగుతుందంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద డేటా. ఇక్కడ డేటా సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో డేటాని ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆ డేటాని ఎలా నేర్చుకోవాలి, ఆ వర్క్ ని ఎలా చేయాలి అనేది టోటల్ గా ఒక సూపర్విజన్ తో మనం మెషిన్ నేర్పిస్తాం. అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో వీఆర్ గోయింగ్ టు గివ్ ద డేటా బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు టెల్ ద మోడల్ హౌ టు డూ ఇట్. వి జస్ట్ గివ్. ఇక్కడ ఇంకో మాట ఏమంటారంటే సూపర్వైజ్ లో లేబుల్ డేటా అంటాం, అన్సూపర్వైజ్ లో అన్లేబుల్ డేటా అంటాం. ఈ టూ వర్డ్స్ డిఫరెన్స్ నెక్స్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ డేటా. మనం ఏ విధంగా అయితే భూలోకానికి వచ్చి మనంతా మనం కొన్ని నేర్చుకుంటామో మన చుట్టూ ఎన్విరాన్మెంట్ లో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మనం కొన్ని నేర్చుకొని వాటికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాం. అదే విధంగా మెషిన్స్ వాటంతకు అవి ఎక్స్పీరియన్స్ గా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడమే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో ఇట్ ఈస్ అగైన్ divided into 2 types. That is, first one is regression and classification, or classification or regression. So ఆ టైప్స్ చూసే ముందుగా సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఆల్రెడీ ఐ హావ్ గివెన్ ద వన్ క్లూ, లేబుల్డ్ డేటా. సో ప్లీజ్ సీ ద definition of supervised machine learning. So supervised learning is the type of machine learning in which machines are trained using well-labeled training data. అంటే మెషిన్స్ మనం ఏం చేస్తామంటే ట్రైన్ చేస్తున్నాం, డేటాతో ట్రైన్ చేస్తున్నాం. సో ఏ డేటాతో అంటే లేబుల్డ్ డేటా. హియర్ వీఆర్ యూజింగ్ ద లేబుల్డ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఇమేజ్. హియర్ వీఆర్ యూజింగ్ ద labeled data to train the model. So that model is going to be trained by using this data and it is going to be give the predictions. For the predictions, we are going to use the test data. If this labeled data is training data and this test data is going to be used for predictions. And this is the outcomes. This is the entire process of supervised machine learning. Here I have the doubt. What is labeled data? So see, మనం చూస్తున్నటువంటి ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాట్ అండ్ డాగ్స్ ఇమేజెస్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ లేబుల్ డేటా, రైట్ సైడ్ అన్లేబుల్ డేటా. సో దట్ మీన్స్ క్యాట్ అంటే ఒకే రకంగా ఇదే క్యాట్ కాదు కదా. సో క్యాట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్ ఉంటాయి బట్ నేచర్ సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 ఇమేజెస్ ఇచ్చాను బట్ ఐ హావ్ గివెన్ ద నేమ్ యాజ్ ఎ క్యాట్. డాగ్స్ కూడా అంతే, ఐ హావ్ గివెన్ ద నేమ్స్. ఇక్కడ చూడండి, ఐ జస్ట్ గివెన్ ద ఇమేజెస్ బట్ ఐ డిడెంట్ ప్రొవైడెడ్ ద నేమ్. I didn't provide the name. This is unlabeled. That means data with information is known as labeled. Data without information is known as unlabeled. కొద్ది కాంట్రడిక్షన్ గా ఉంటుంది సార్, డేటా అంటేనే ఇన్ఫర్మేషన్ కదా అని అంటారు. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అనదర్ ఎగ్జాంపుల్. సి దిస్ ఇమేజ్. ఇక్కడ కూడా సేమ్ కొన్ని క్యాట్స్ కొన్ని డాగ్స్ ఉన్నాయి బట్ ఇక్కడ క్యాట్ సింబల్స్ డాగ్ సింబల్స్ ఉన్నాయి. ఈ ఫొటోస్ అనుకోండి, క్యాట్ ఫొటోస్ అండ్ డాగ్ ఫొటోస్ అనుకోండి. వీటిల్లో లేబుల్డ్ డేటాలో నేను ఇక్కడ చూడండి, దీనికి డాగ్ అనే నేమ్ ఇచ్చాను. ఐ హావ్ ప్రొవైడ్ దిస్ ఇమేజ్ నేమ్ యాజ్ డాగ్. I have provided
this image name as cat. But in this label data, I have given these images 18 points, 14 points, 12 points, 9 points. సో ఇక్కడ ఉండేటటువంటి ఇమేజెస్ సేమే, బట్ ఐ చేంజ్ ద ఇన్ఫర్మేషన్. టోటల్ సిస్టమ్ కి మనం వీఆర్ గోయింగ్ టు ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద డేటా. అసలు ఏంటిది, ఇది ఇమేజ్, ఈ ఇమేజ్ యొక్క నేమ్ ఇది, ఈ నేమ్ లేదా దీని కంటెంట్ ఇది, సంథింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడింగ్ అడిషనల్ గా మనం కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అన్లేబుల్ డేటాలో వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఆర్ వీఆర్ గివింగ్. వీఆర్ గివింగ్ దీస్ ఫొటోస్ ఓన్లీ, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ద డేటా. సో హౌ కెన్ వీ నో? సో చిన్నప్పటి నుంచి మనకి మన తల్లిదండ్రులు ఎదురొస్తున్న దాన్ని చూసి ఇది కుక్క అని, ఇది పిల్లి అని, ఇది సంథింగ్ యానిమల్ అని మనకి చెప్పడం బట్టి మనకు తెలుస్తుంది. అదే విధంగా మిషన్స్ కూడా మనకు చెప్తున్నాం, దిస్ ఈజ్ అ డాగ్, దిస్ ఈజ్ క్యాట్. సో this is the labeled and unlabeled data. So now go back to the supervised machine learning. Supervised machine learning చూడండి, entire process clear గా చెప్తారు. So here I have given the labeled data. This is the entire thing, training data. అంటే ఈ ట్రైనింగ్ డేటాలో లేబుల్ డేటాని యూజ్ చేస్తున్నాను. అంటే కింద చూడండి లేబుల్స్, దిస్ సింబల్ ఇస్ టమాటో, దిస్ సింబల్ ఇస్ క్యారెట్. సో ఈ యొక్క ఇమేజెస్ కి సంబంధించినటువంటి నేమ్స్ అన్నిటిని కూడా ద ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ హియర్. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే మోడల్ కి ట్రైన్ చేశాను. సో దట్ మోడల్ ఈస్ డిసైడ్ ఆర్ దట్ మోడల్ ఈస్ గివెన్ సమ్ ప్రిడిక్షన్స్. నౌ ఐ యూజ్డ్ ద టెస్ట్ డేటా. నేను టెస్ట్ డేటా యూజ్ చేసి ఏం చేస్తున్నా అంటే ఈ సింబల్స్ ఏంటి అసలు అని అడిగాను మోడల్. నౌ దట్ మోడల్ గివెన్ దిస్ అవుట్పుట్ యాజ్ దిస్ సింబల్ ఇస్ క్యారెట్, దిస్ సింబల్ ఇస్ బెల్ పెప్పర్ అండ్ దిస్ సింబల్ ఇస్ టమాటో అని నేను అడిగినటువంటి ఈ సింబల్స్ కి దానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ని ఈ మోడల్ నాకు ఇచ్చింది. ఓకేనా? బట్ కమ్ టు ది ఫస్ట్ పాయింట్, లేబుల్ డేటాలో ఐ హావ్ గివెన్ డిఫరెంట్ క్యారెట్స్, రైట్? డిఫరెంట్ షేప్, డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న క్యారెట్ ఇచ్చాను, డిఫరెంట్ యాంగిల్స్ లో టమాటా, డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నటువంటి బెల్ పేపర్స్ ఇచ్చాను. బట్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ ద సింబల్, I ask the image, that model is given the information. So this is supervised machine learning process. So come to the exact derivation of the supervised machine learning. Whenever we are giving the label data, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనం రకరకాల యానిమల్స్ ని ఇచ్చాం. ఎలిఫెంట్, ఆక్స్ అండ్ camel, I think cow, elephant nicham, different, but different angles, different photos, different symbols nicham. So as it is algorithm train chesa model or algorithm, whatever it is, okay, this algorithm predicted something. So we ask the model these symbols ఏంటి అని అడిగాను. సో ఇట్ గివ్ ద అవుట్పుట్. ఓకే, ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ మీద ఈ ఎంటైర్ ప్రాసెస్ ని సూపర్విజన్ చేసేటటువంటి ఒక పర్సన్ ఉంటాడు. అంటే ఈ పర్సనే ఈ అల్గారిథం కి ట్రైనింగ్ డేటా సెట్ ని ప్రొవైడ్ చేస్తాడు అండ్ టెస్టింగ్ డేటా సెట్ ని కూడా ఇస్తాడు. డిజైర్డ్ అవుట్పుట్ ఏం రావాలి, అది ఏం అడగాలి అనేది కూడా ఈ యొక్క పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ మొత్తం ఏం జరుగుతుంది అంటే ఒక పర్సన్ ఆర్ ఒక సిస్టమ్ అబ్జర్వేషన్ లో జరుగుతూ ఉంటుంది. Whatever the thing the model required, this person is going to be provided. This is the entire thing about the supervised learning. So here we see another symbol. I have given input raw data, different symbols, so different colors lo ichchanu. Again supervision jarugutundi, training data set ichchanu, desired output adugutunnaru. So algorithm ee data set ni read chestundi, process chestundi, total ఉండేటటువంటి data set లోంచి. So it's categorized. It categorized difference. చూడండి, దీనిలో ఉన్న రెడ్ కలర్ సింబల్స్ ని, గ్రీన్ కలర్ సింబల్స్, బ్లూ కలర్ సింబల్స్ ని డివైడ్ చేసేసింది. ఇట్స్ డివైడెడ్ ఇట్, రైట్? సో దిస్ ఈస్ ద సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్. నాన్న. సో ద కమ్ టు ది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆర్ ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఏం జరుగుతుందంటే ద ఎయిమ్ ఆఫ్ ఎ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం ఇస్ టు ఫైండ్ ఏ
mapping function to map the input variable x with the output variable y. అంటే హిస్టారికల్ డేటా నుంచి ఆర్ డేటా సోర్స్ నుంచి వీ హ్యావ్ గివెన్ సమ్ డేటా ఇన్పుట్ డేటాని ఇన్పుట్ అల్గారిథం కి ఇచ్చినప్పుడు అల్గారిథం మోడల్ కి ఈ డేటాని ప్రాసెస్ చేసేస్తుంది. ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి ఎక్స్ ఇన్పుట్ కి కంపల్సరిగా ఎక్స్ వై అవుట్పుట్ ని కంపల్సరీగా అవుట్పుట్ గా ఇస్తుంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లో ఎక్స్ ఇన్పుట్ ఇస్తే ప్రతి ఎక్స్ ఇన్పుట్ కి వై అవుట్పుట్ వై ప్రిడిక్షన్, దీని వై హ్యాట్ అని అంట, వై ప్రిడిక్షన్ కావాలి, రావాల్సిందే, వస్తుంది కంపల్సరీ. దిస్ ఇస్ ద సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో దోస్ ఆర్ సి two difference: classification algorithms and regression algorithms. Again, in classification algorithm, we have the different types of algorithm. SVM, support vector machine, random forest, k-nearest neighbor, decision tree, and regression tree, Bayesian model, regression analysis, different algorithms are ఉంటాయి. So we will see one by one. See classification first. See the classification. In meaning of the classification, that is bifurcation, dividing, category. సో క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని అండి ఇట్ ఈస్ గోయింగ్ టు బి కేటగరైజ్ లైక్ ఎస్ ఆర్ నో, మేల్ ఆర్ ఫీమేల్, ట్రూ ఆర్ ఫాల్స్, బ్లూ కలర్ ఆర్ రెడ్ కలర్. సో ఇచ్చిన డేటా సెట్ మొత్తాన్ని రీడ్ చేసిన తర్వాత ఈ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే డేటా సెట్ లో నుంచి ఇది పాసా ఫెయిలా, మేలా ఫీమేలా, ట్రూ ఆ ఫాల్సా అనే వాటిని మాత్రమే ప్రిడిక్ట్ చేసినట్లయితే దిస్ టైప్ ఆఫ్ సూపర్వైజ్డ్ algorithm is known as classification algorithm. So see here in this picture we have the different colors. This is circle and red color. This is the this is the triangle, is a different color. Okay, maroon I think, right? Sorry, I don't see. So in this image we classify those two types of data items as a class A and class B. If we have more than one or two or three or more than different data items, then this is the multi-classification. So this is in red color, this is in green color, this is in blue color. ఏం చేస్తాయంటే ఈ క్లాసిఫికేషన్ అల్గారిథం క్లాసిఫికేషన్ మోడల్ ఏం చేస్తుందంటే ఇచ్చిన డేటా సెట్ మొత్తాన్ని సో ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్, ఇట్ ఈస్ కేటగరైజ్ డివైడ్ చేసేస్తుంది, కేటగిరీ చేస్తుంది. ఇది ఏ సెట్, ఇది బి సెట్, ఇది డి సెట్, ఇది రెడ్ కలర్, బ్లూ కలర్, ఇది ఎస్, ఇది నో, ఇది మేల్, ఇది ఫీమేల్, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది పాస్, ఇది ఫెయిల్ అని చెప్పేసి బైఫర్కేట్ చేస్తుందమ్మా. దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ in classification algorithm in supervised machine learning. The best example for classification, spam mail filtering. మనకు వచ్చేటటువంటి జీమెయిల్స్ వాట్ ఎవర్ ద మెయిల్స్ వీఆర్ యూజింగ్, మనకు వచ్చేటటువంటి మెయిల్ సెక్యూర్డా కాదని చెక్ చేయడానికి స్పామ్ ఫోల్డర్ ఉంటుంది. ఇఫ్ దట్ మెయిల్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఆటోమేటిక్ గా మనకి మెయిల్ ఇన్బాక్స్ లోకి రాకుండా డైరెక్ట్ ఇట్స్ గోయింగ్ టు బి స్పామ్ బాక్స్. అంటే whenever we are getting the mail into our inbox, that there is a filtration whether that mail contains any harmful డేటా. అంటే మనకు మెయిల్ ఏదైనా వైరస్ కానివ్వండి, హార్మ్ఫుల్ డేటా ఏదైనా ఉన్నట్లయితే, థ్రెట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా గూగుల్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఆ మెయిల్ తీసుకెళ్లి స్పామ్ బాక్స్ లో ఇస్తుంది. స్పామ్ బాక్స్ లో ఉన్నటువంటి మెయిల్స్ ని జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఫిల్టరేషన్ క్లాసిఫికేషన్ అల్గారిథం ద్వారా జరుగుతుంది. సి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. స్పామ్ మెయిల్ 3 మెయిల్స్ వస్తున్నాయి. 3 మెయిల్స్ లో ఒక మెయిల్ సెక్యూర్డ్, మిగతా 2 స్పామ్. వెన్ ఎవర్ ద మెయిల్స్ ఆర్ కమింగ్ టు ది our mail, our ID, here we have the classification algorithm. This algorithm is going to divide into secured mail and spam mail. Whenever it's getting the spam mail, automatically this classifier is going to take that mail and place into the spam folder. If this is not a spam mail, then automatically it is going to show in our inbox. This is the working of the classification algorithm. Next, come to the point. Classification algorithm examples. There is a different classification algorithm in our regular classes. We are going to briefly discuss about these algorithms. Okay,
So there's the random forest, decision tree, KNN, support vector machines, and so on, so on, so on. Okay, there are a number of algorithms are there. We are going to discuss in our future classes. Okay, next regression. So this is the another type of supervision machine learning algorithm. Okay, supervised machine learning algorithm. So regression algorithms are used if there is a relationship between the input variable and the output variable. క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. ఇచ్చిన డేటాని 2 టైప్స్, 3 టైప్స్, 4 టైప్స్ గా క్లాసిఫై చేస్తుంది. రిగ్రెషన్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే దిస్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ప్యాటర్న్స్. అంటే కంటిన్యూగా ఎక్కడైతే డేటా వాల్యూస్ వస్తూ ఉంటాయో అక్కడ మాత్రమే రిగ్రెషన్ అల్గారిథమ్స్ యూజ్ చేయాలి. సో కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఎక్కడ వస్తుందమ్మా? వెదర్ ఫోర్కాస్టింగ్ లో కంటిన్యూ అది. సేల్స్ మార్కెట్ లో సెన్సెక్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, కంటిన్యూ అది. పల్స్ రేట్, మన బాడీ పల్స్ రేట్, హార్ట్ బీట్. సో డిఫరెంట్ ప్రొడక్షన్స్, దాన్ని ఏమంటారండి, ఆర్డర్స్ వచ్చేటప్పుడు కూడా ఇది కంటిన్యూషన్. సో దెర్ ఇస్ నో లిమిట్, రైట్? సో కంటిన్యూ వస్తున్నట్టు ఇటువంటి. సో కేటగిరికల్ కాకుండా ఉండేటటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ కోసం యూజ్ చేసినటువంటి అల్గారిథమ్ రిగ్రెషన్ అల్గారిథమ్స్. సో రిగ్రెషన్ అల్గారిథం చూడండి, దేర్ ఇస్ brief explanation. I am going to give the brief explanation. So this is the graph. There is an independent variable and there is a dependent variable, and this is the regression line. So straight line ఉంటుంది. Again, this regression is a different types: linear, logistic, non-linear. So there are different types of regressions. So we will discuss in future. So this is the just introduction point. So these are the data points. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, శాలరీ బేస్డ్ గా యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో చూడండి ఎగ్జాంపుల్ ఆఫ్ రిగ్రెషన్. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ పెరుగుతుంది, రైట్? యూనివర్సల్ ట్రూత్. సో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మేబీ 40,000 రేంజ్ లో ఉంటాయి. 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 60,000 రేంజ్ లో ఉంటాయి. 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే 80,000, more than 80 and below 1 lakh. So 8 years experience unte, so this is the range, and 10 years experience unte more than 1 lakh. Okay, this is the process. Experience పెరిగే కొద్దీ salary అనేది ఇంక్రీజ్ అవుతుంది. there is no limit. అంటే ఒక ఎంప్లాయీ డేటా చూసుకుంటే ఎంప్లాయీకి నెక్స్ట్ ఇయర్ లో హైక్ ఇవ్వాలి అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇట్, రైట్? హైక్ పెరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూషన్ వేరియబుల్ అది. ఇయర్ పెరిగితే నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని శాలరీ అనేది పెరుగుతూ వెళ్తుంది. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ వేరియబుల్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది రిగ్రెషన్ ప్రాబ్లమ్. సో ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్వైజర్ అల్గారిథమ్స్, రాండమ్ ఫారెస్ట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like my video, share my video and subscribe. Don't forget to hit on the bell. So visit again Solution Softs. Thank you.